వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఇదే మీ ప్రతిభా పాఠవాలను చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, ఇదిగో ఈ మాటలే ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి, ప్రకంపనలు రేపుతున్నాయి. అసెంబ్లీలో జరిగిన ఒక చర్చ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూ ఆయన ఈ విధంగా సంబోధించారు. 5 ఏళ్లే కాదు, మరో 10 ఏళ్ల పాటు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ శాసనసభ వేదికగా చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి పొగడ్తలతో ముంచెత్తడం ఆంధ్ర రాజకీయాల్లో ఇటీవల బాగా చూస్తున్నాం. మిత్రధర్మం కాబట్టి ఒకరినొకరు పొగుడుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ దాదాపు అస్త్ర సన్యాసం చేసినట్టే మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబుని ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవడం ఇటు జనసేనలోనూ అటు బీజేపీలోనూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ నేతలు తమ నాయకుడు అస్త్ర సన్యాసం చేసేశారా అని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని చాలా పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికి కూడా ఏ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినా సీఎం అంటూ నినాదాలు చేస్తుంటారు. మరి పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటి? తమ నాయకుడు పూర్తిగా అస్త్ర సన్యాసం చేసేశారా? ఇక పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదా అంటూ జనసేన శ్రేణులు ఇప్పుడు మదన పడుతున్నాయి. బహిరంగంగా ఏ నేత మాట్లాడకున్నా వాళ్ళ చర్చలో ఇదే కొనసాగుతోంది. మా నాయకుడు సీఎం కాడా, ఇక కాలేడా, ముఖ్యమంత్రిగా మరో 15 ఏళ్ళు చంద్రబాబే ఉంటారా అంటూ వాళ్ళు మదన పడుతున్నారు. మరోవైపు బీజేపీ దక్షిణాదిన పాగా వేయాలని బాగా కసితో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రాలోనూ అధికారంలోకి రావాలని బాగా కసిగా ఉంది. అధికారంలోకి రావడం అంటే వేరే పార్టీతో సీట్లు పంచుకొని కాదు, పూర్తి స్థాయిలో తెలంగాణతో పాటు ఆంధ్రాలోనూ అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ చాలా పట్టుదలతో ఉంది. మరి పవన్ కళ్యాణ్ మాటలు బీజేపీకి కూడా షాక్ ఇచ్చినట్టే. మరో 15 ఏళ్ల పాటు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో, భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పలేం. కానీ మరో 15 ఏళ్ల పాటు బీజేపీ నుంచి కూడా ముఖ్యమంత్రిగా ఎవరికి అవకాశం లేనట్టే పవన్ కళ్యాణ్ అభిప్రాయం. అది ముఖ్యమంత్రిగా చంద్రబాబే మరో 15 ఏళ్ళు కొనసాగితే మరి బీజేపీ అధికారంలోకి వచ్చేది ఎప్పుడు? బీజేపీ శ్రేణులు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటల పట్ల అసంతృప్తితో ఉన్నారు. బయటికి ఎవరు మాట్లాడలేదు, కూటమి ధర్మం. కానీ అందరిలో ఇదే టెన్షన్. మరో 15 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు నాయుడే ఉంటే ఇక మా నాయకుడు సీఎం కాడా అంటూ జనసేన నేతలు, మరోవైపు బీజేపీ తమ లక్ష్యానికి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ అడ్డంకిగా మారిందని బీజేపీ లోపల మదన పడుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ మాటల ఆంతర్యం ఏమిటి? ఆయన ఆలోచించకుండా మాట్లాడేశారా, లేక చంద్రబాబుపై విపరీతమైన అభిమానంతో అలా కామెంట్ చేశారా, లేక నిజంగా అస్త్ర సన్యాసం చేసేసినట్టేనా? ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో ఇది ప్రధాన చర్చగా మారిపోయింది. మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఇదే మీ ప్రతిభా పాఠవాలను చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ,